మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ ముందు నేషనల్ హైవే మీద మొక్కజొన్న రైతులు రాస్తా రోకో నిర్వహించారు. 2-3 వారాలుగా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా రవాణా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. కొనే ఆలోచన లేకపోతే మార్కెట్కు తీసుకురమ్మని ఎందుకు చెప్పారని రైతులు నిలదీస్తున్నారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన హమాలీలు ఓట్లు వేసేందుకు వెళ్లడంతో ఇక్కడ ధాన్యం లోడ్ చేసేవారు కరువయ్యారు. ఎక్కడి బస్తాలు అక్కడే ఉండటంతో రైతులు రేయింబవళ్లు వాటికి కాపలా కాస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకో చేశారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రాస్తా రోకో చేస్తున్న రైతుల వద్దకు వచ్చి వారికి మద్దతు తెలిపారు. అర్జెంట్గా నేను తీసుకొచ్చి ఒక 10 days అవుతుంది. నాకన్నా ముందు ఒక 40 days నుంచి అందరూ చాలా మంది రైతులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏమైందంటే కాంటా జోకిన తర్వాత నింపి పెట్టినారు. నిన్న ప్రజెంట్ ఒక 56 టాటలు నింపిన తర్వాత గోదాం తీసుకెళ్తారని చెప్పినారు. చెప్పిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న ఆర్డర్ లేకుంటే అదే నైట్ 11:30-12కి రైతులన్నీ మళ్ళీ టాటలు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకోటి గోదాంలో స్టాక్ లేవంటే కూడా వాడదాలు లేవంటే కూడా మేము సొంత డబ్బులు పెట్టి తీసుకొచ్చినాము. తెచ్చిన తర్వాత కూడా నింపడానికి కూడా గది లేకుండా పోయినది. ఈరోజు 50% లేబర్ వచ్చి నింపుతుంటే యాదగిరి పర్సన్ వచ్చి బంగ్లావరం వరకు నింపేయలేదు, ఎవడేం చేస్తారు చూద్దామంటని చెప్పి చెప్పడం జరిగింది. రైతుల వాట కోసం ఎవడు పడడం లేదు. అక్కడ 12 గంటల రాత్రి అక్కడి నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ సమీపనం పెట్టాము. రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్నది నాథుడు లేడు. మా కోసం భగవంతుడు పారిస్తాం. రైతే రాజు అంటున్నారు, రైతే వెనమొక్క అంటున్నారు. రైతే మేము మొత్తం ఒక్క గింజ ఇడవకుండా మేము కడుతున్నాము. ఇంకోటి ఏమైంది సార్, మీరే బస్తాలు తీసుకురండి, ఖరీదు చేసుకురండి, మేము తూకం చేసి లోడ్ చేస్తామంటారు సార్. సంచులు తెచ్చి కూడా వారం రోజులు అయింది. ఈరోజు మొక్కజొన్న రైతులు వాళ్ళ బాధలు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రోడ్డు మీద రాస్తారోకో కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్న తెలిసి రైతులకు మద్దతుగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. మరి రైతులు కష్టపడి పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాలి చేస్తుంది. ఇప్పుడు దాదాపు రైతులు ఒకడొకటి 2 నెలల నుంచి ఉన్నారు. మరి 3 నెలలు కూడా వాళ్ళు దండా చేసే పరిస్థితి పడుతుంది. అమ్ముకోవడానికి 3 నెలలు, పండించడానికి 3 నెలలు అయితే అమ్ముకోవడానికి 3 నెలలు అవుతున్నాయి.